ఒక ఒత్తిడి. ఆ ఒత్తిడి మూలంగా శరీరంలో రకరకాలైనటువంటి హార్మోన్స్, క్యాటకోలమైన్స్ అంటాం, అట్లానే కోలైన్స్ అంటాం, ఎస్టైల్ కోలైన్స్ అంటాం, ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీని మూలంగా శరీరంలో ఎసిడిటీ పెరుగుతుంది, అట్లనే నిద్రలేమి వస్తుంది, విపరీతమైనటువంటి అలసట, నీరసం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇంకా శరీరానికి కడుపులో మంటనో లేకపోతే అల్సర్నో కలగజేసేటువంటి ఈ మసాలాలు కానివ్వండి, లేకపోతే కారాలు, లేకపోతే ఇంకా ఈ పులుపు పదార్థాల వంటివి మనం దూరంగా పెట్టుకోవాలి. కేవలం తేలికపాటి ఆహారాన్ని, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి కాయగూరలో లేకపోతే ఆకుకూరలో, అట్లనే పళ్ళో అట్లాంటివి తీసుకోవడం మూలంగా ఈ శరీరానికి స్ట్రెస్ తగ్గించగలుగుతాం. సో ఇది పథ్యం అని కాదు, శరీరం అనేటువంటిది ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్ని మనం ఇంకా దాన్ని విషమింపజేసేటువంటి స్థితిలో కాకుండా మనం సింపుల్గా ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే ఇది టెంపరేచర్